నమస్తే అందరికీ నమస్తే. నా పేరు దేవి పొట్లూరి. రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలుగా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక న్యాయం జరగాలి, సామాజిక అభివృద్ధి జరగాలి, మహిళా రిజర్వేషన్ బిల్లులో ప్రత్యేకించి ఈరోజు సమావేశం ముఖ్యంగా మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి చాలా ముఖ్యం, అదేవిధంగా రాజకీయ న్యాయం కూడా చాలా ముఖ్యం అనేది రాజ్యాధికార పార్టీ నమ్ముతా ఉంది. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ప్రకారము ఖచ్చితంగా న్యాయం జరగాలి, మహిళల పక్షాన పక్షపాతి కాకుండా రాబోయే రోజుల్లో మహిళా నాయకత్వం రావాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. పెద్దలు నార్గోన్ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, సర్పంచ్ పదవులు ఇలాంటివి తీసుకోవాలనేదే మా యొక్క కోరిక. అయితే చాలా మంది మహిళలు రాష్ట్రం నలుమూల నుంచి మహిళలు వచ్చారు మన దగ్గరికి. కానీ వాళ్ళకి నిజంగా ఇప్పుడున్న పొలిటికల్ జస్టిస్ని చూసుకున్నప్పుడు అయోమయంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, రాజకీయం అనేది తెలియదు, రాజకీయ న్యాయం అంటే తెలియదు, సామాజిక మార్పు అంటే తెలియని విధంగా అదొక విధంగా లోతుగా వెళ్ళిపోయారు మహిళలు. కానీ మేమేం చెప్తున్నామంటే ఖచ్చితమైన న్యాయం జరగాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు మేము పోటీ చేస్తాం రాజ్యాధికార పార్టీ నుంచి అని చాలా మందికి మేము మహిళలకు చెప్పాము. చాలా మంది సామాజిక స్పృహతో ఇక్కడికి వచ్చారు, ఒక స్ఫూర్తిని పొంది వాళ్ళు తిరిగి వెళ్తా ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ధర్నా చౌక్లో మా మహిళ గొంతును విప్పి మా హక్కుల గురించి పోరాటం చేస్తాం. బీసీ మహిళలకి ఖచ్చితంగా మా హక్కులను మేము కాపాడుకుంటాం, పోరాటం ద్వారా మేము అది సాధిస్తామనేది మాకు నమ్మకం ఉంది. మహిళా నాయకురాళ్ళందరినీ మేము మరలా సామాన్యపరిచి రాబోయే రోజుల్లో 1000 మంది మేము ఈ పోరాటము మా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మన ఈజీఆర్ నార్గోన్ గారు మన గురువులు, మన మహిళల పక్షాన ఎంతో కృషి చేసి గతంలో కూడా మరి తూర్పుగోదావరి జిల్లాలో 2000 మంది మహిళలతో కూడా బీసీ మీటింగు మేము మా ఇంటి దగ్గర సార్తో 20 సంవత్సరాల కిందట మేము పెట్టడం జరిగింది బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరఫున. అలాగే ఇప్పుడు ఈ రోజున మరి మన పొట్టునూరు దేవి గారు సమక్షంలో ఈరోజు మరి విజయవాడలో మన మహిళా సోదరిమలందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజంగా మహిళ ఉదయం లేచిన కాంచి సాయంత్రం వేళ వరకు కూడా ప్రతి పనిలో ముందుంటది. అలాగే రాజకీయంగా కూడా మనం ఎదగాలని ముందలుగా మీ అందరికీ చెప్తున్నాను. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం ప్రతి వార్డు నుంచి కూడా మన రాజ్యాధికార పార్టీ తరఫున మీరు జెండా ఎగరేయాలని నా యొక్క ఆశ. ప్రతి ఒక్కరూ కూడా మన మహిళా సత్తా ఏంటో మనం చూపించాలా. ఈ రోజు మన చిన్న చూసి మరి 33-50% మహిళలకు అంటున్నారు. అది మన మహిళలకు కాదు, వాళ్ళ భార్యలకి, వాళ్ళ చెల్లెళ్ళకి, అగ్రకులాల సొత్తులకి ఇస్తున్నారు. ఇది మనం అరికట్టాలంటే మన ఓటు అంబేద్కర్ మనకి రాజ్యాంగంలో రాసి పెట్టారు. ఓటు వల్లే మనం సాధించుకోవాలా. ఈ ఓటుని మరి మనం మొన్న తమిళనాడులో రాజకీయాలు చూసాం. వాళ్ళు పొట్టు చీరలో కార్లు రావాలని అనలేదు. కేవలం వంటింటి మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చరిత్ర తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి దక్కుతుంది. ఎందుకంటే మనం సామాన్యంగా ఉన్నాం. బీసీ మహిళలన్నీ ఈ అగ్రకుల నాయకులు తొక్కేసి మీకు కార్లు ఉండాలా, నామినేటీ పదవులు కావాలంటే కార్లు ఉండాలి, పొట్టు చీరలు కావాలా అని ప్రతి ఒక్క మహిళల్ని తొక్కేయడం జరిగింది. ఇక మీదట మనం అందరం కూడా ప్రతి మహిళ కూడా రాజాధికార దిశగా ప్రయాణం చేసి మనం అందరం కూడా దేవి గారు అలాగే మన మహిళా సోదరిమలందరూ మన గురువులైన నార్గోన్ గారు ఆశీస్సులతో మేమందరం రేపు రాబోయే రోజుల్లో ముందరికి వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బీసీ.
చేసుకుంటున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఇక మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను అయితే పట్టించుకునే నాదుడే లేడు. అందుకని నా పేరు ఉమాలక్ష్మి అండి. అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. అందరికీ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. అయితే మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతూ వస్తుంది, కానీ ఇకపై అట్లా జరగటానికి లేదని మేమందరం అనుకొని అందరికీ కూడా అదేంటి సపోర్ట్గా ఉంటాము. ఏ మహిళకైనా ఏ అన్యాయం జరిగినా కానీ మా వంతు మేము సపోర్ట్గా ఉంటాము. ఎంత ఏదన్నా అన్యాయాలు జరుగుతున్నా మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధము. అంతేకాదు అదే మహిళలకు సమాన హక్కులు కావాలని, సమానమైన అదేంటే రాజకీయాల్లో కూడా మొత్తం అన్నిటిలో కూడా మాకు కూడా కావాలంటూ పదవులు కావాలని మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటాము. ఐక్యత మా వాటా మాకు ఇవ్వండి, మా వాటా